మామిడి కొమ్మలు కూడా పెట్టేశాను. ఇలా మామిడి కొమ్మలు పెట్టుకుంటేనే నాకు పండగలా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా పూజకి పువ్వులు కోసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. ఈ శ్రావణ మాసంలో పువ్వుల రేట్లు మాత్రం ఫుల్ పెరిగిపోతాయండి. మాకైతే కొంచెం పర్వాలేదు, చాలా రకాల పువ్వుల మొక్కలే ఉన్నాయి. మాకు పూజకి సరిపడా పువ్వులు అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ అమ్మవారికి బొట్టు పెట్టేసి నేను పెట్టేసుకొని దీపారాధన అయితే మొదలు పెట్టేశాను. అమ్మవారిని ఆవాహనం చేసుకొని మొత్తానికి నాకు వచ్చినట్టు తెలిసినట్టు నచ్చినట్టు పూజ అయితే కంప్లీట్ చేసేసాను. మా పాప లేచేలోపు పూజ కంప్లీట్ చేసేయాలన్న కంగారులో కొబ్బరికాయ అయితే కొట్టడం మర్చిపోయాను అనమాట. ఏవైనా తప్పులుంటే అమ్మవారే చూసుకుంటారని చెప్పి ఆవిడ మీద భారం వేసాను. మొత్తానికి నా మొదటి శుక్రవారం పూజ అయితే ఇలా జరిగిందండి. మీరు ఎలా చేసుకున్నారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.